హాయ్ అండి. ఈ వీడియోలో మనం మగ్గం వర్క్ నెక్ ఏ విధంగా తిప్పేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. ఓన్లీ ఈ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ నెక్ అయితే ఒకటే చూపిస్తున్నానండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఏదైనా కూడా ఒకేలా ఉంటుంది ప్రాసెస్. మనం లైనింగ్ వచ్చేసి ఆల్రెడీ కటింగ్ చేసుకొని ఉంటాం కదా సైజ్ బ్లౌజ్తో. ఈ విధంగా దానికి ఈక్వల్గా ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో నేను చేయడం మర్చిపోయాను. మెయిన్ క్లాత్కి వచ్చేసి మిడిల్ వర్క్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డింగ్ చేసుకుని ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి. అలానే లైనింగ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి. అప్పుడు రెండు ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా అటు ఇటు ఎగ్జాక్ట్లీ మనకు షోల్డర్కి పైన కొంచెం క్లాత్ వదులుకొని ఈ విధంగా పైన సైడ్ పెట్టుకొని వర్క్ సైడ్ మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకోసారి స్టిచ్ వేసేటప్పుడు కింద క్లాత్ అనేది ముడతలుగా అయిపోతుంది. అలా అవ్వకుండా నీట్గా పెట్టుకొని స్లోగా వేసుకోండి. అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది నెక్ అయితే. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసి బ్లౌజ్ని దీనికి వచ్చేసి మనం సింగిల్ ఫుటే వాడాలండి. ఎందుకంటే ఒక సైడ్ వర్క్ ఉంటుంది కదా, కాబట్టి సింగిల్ ఫుట్ వాడి బ్లౌజ్ స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఈ విధంగా వర్క్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా స్లోగా స్టిచ్ అనేది వేసుకోండి. రౌండ్ నెక్ కదా, కొంచెం స్లోగా తిప్పండి. షేప్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం ఫూట్ అనేది వర్క్ మీద పడ్డా కూడా పూసలు అనేవి పోతాయి. అలా వెళ్ళకుండా నీట్గా పూసల మీదకి రాకుండా ఫూట్ అనేది స్లోగా జాగ్రత్తగా తిప్పుకోండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే. ఏ వర్క్ అయినా ఇంతే, సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఇంకోటి కట్ వర్క్ అది అయితే కొంచెం వేరేలా ఉంటుంది. షేప్ ఎలా ఉందో అలా తిప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్ వేయడం అయిపోయింది కదా, ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకొని మొత్తం కట్ చేద్దాం. ఇప్పుడు నెక్ పీస్ని ఈ విధంగా కొంచెం 1/2 ఇంచ్ వదిలేస్తే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం రౌండ్ మొత్తం కట్ చేసేసి క్లాత్ని పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాము. ఎందుకంటే షేప్ నీట్గా తిరగాలి కాబట్టి ఈ విధంగా టక్స్ అనేవి ఇవ్వండి. బ్లౌజ్కి ఏ బ్లౌజ్ అయినా ఏ నెక్ అయినా కూడా చిన్నగా టక్స్ ఇవ్వడం వల్ల షేప్ అనేది మనకు నీట్గా తిరుగుతుంది. కాబట్టి ఈ విధంగా టక్స్ ఇవ్వడం మంచిది. నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు టక్స్ ఇవ్వడం అయిపోయింది కదా నెక్కి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని బ్లౌజ్ పీస్ని లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ని ఈ విధంగా పెట్టుకొని ఖర్చు కూడా లైనింగ్ సైడే వచ్చే విధంగా పెట్టుకొని పైన ఒక స్టిచ్ అనేది లైనింగ్ మీదనే వేస్తాం మనం. ఈ విధంగా ఆ వర్క్ ఉంది కదా, వర్క్ పక్కనే లైనింగ్ మీద స్టిచ్ వచ్చే విధంగా స్లోగా కుట్టుకోండి. దీనికి కూడా సింగిల్ ఫుటే యూస్ చేయాలి. ఇంతే. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే లోపల లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి బయటకు కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా స్టిచ్ చేస్తాము. హెమ్మింగ్ అనేది చేస్తాము, కానీ ఈ విధంగా కుట్టు వేయడం వల్ల మనకి క్లాత్ అనేది అసలు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇంకోటి స్టిచ్ చేసేటప్పుడు అయితే ఖర్చు అయితే కనుక లోపలి ఖర్చు మనకి లైనింగ్ సైడే ఉండాలి. అప్పుడే మనం వేసిన స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది. అంతే, అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే సింపుల్. మామూలుగా మనం బ్లౌజ్ ఏ విధంగా జాయిన్ చేస్తామో అలానే జాయిన్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కూడా అంతే, సేమ్ అలానే నెక్ అనేది తిప్పేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. జాయింట్లు వేసుకొని నార్మల్గా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోవచ్చు అంతే. కానీ కొంచెం స్లోగా పూసలు పోకుండా కుట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ఈ విధంగా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్.